వెంట్రుకలు ఊడుతూ బట్టతల రావటంతోటి ఇబ్బంది పడుతున్నారా? బట్టతల వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా మనము మంచిగా జుట్లని, వెంట్రుకల్ని ఎలా వెనక్కి గ్రో చేసుకోగలుగుతాం? అసలుకి ట్రాన్స్ప్లాంట్ సేఫా? లేకపోతే ఏ విధంగా ఉంటుంది? అసలు కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకోవటానికని ఇప్పుడు నేను మీకు ఒక మంచి సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను హెయిర్ లాస్ కోసమని, హెయిర్ థిన్నింగ్ కోసమని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించని, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ గురించని నేను డీటెయిల్ అవుట్ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ అనేది అవుతుందండి. ఎస్పెషల్లీ 18 ఏళ్ళ లోపల నేను చాలా మందికి గమనిస్తున్నానండి. ఇంక్రీజ్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఏజిఏ అని అంటాం అనమాట. ప్రీమెచ్యూర్ అని అంటే చాలా మందికి మెచ్యూరిటీకి రానప్పుడే ఆ టైంలోనే దగ్గరకినే ఆ టైంలో మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. పిల్లల్లో హెయిర్ లాస్ అవుతుంది అని అంటే దాన్ని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసి దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో విపరీతమైన ప్రెషర్స్ పెరుగుతున్నాయండి. విపరీతమైన ప్రెషర్స్ స్కోలాస్టిక్ అపియరెన్స్ తోటి, అంటే వాళ్ళకి స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ ఎలా ఉంది అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళు నలుగురితోటి ఎలా చదువుతున్నారనేది చూసి దానికి ప్రెషర్స్ పెరగటంతో, అలానే వాళ్ళలో లైఫ్ స్టైల్ మార్పు వచ్చిందండి. ఇంతకుముందు వాళ్ళు మంచి ఆహారం తినేసి మంచిగా ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ ఆటలు వాళ్ళు బాగా ఆడుకునే వాళ్ళు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనిస్తే వాళ్ళు ఇండోర్ యాక్టివిటీస్కి బాగా రెస్ట్రిక్ట్ అయ్యి, అలానే ఫోన్స్ తోటి అడిక్షన్ అయిపోయి, స్క్రీన్ అడిక్షన్స్ పెరిగిపోయి, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే టైంకి నిద్రపోకుండా ఉండటం, అలానే సరైన న్యూట్రిషనల్ ఆహారం దొరకకుండా ఉండటం, వీటితోటి చాలా ప్రాబ్లంగా మారుతుందన్నమాట. అందుకోసమే వాళ్ళకి జెనెటిక్గా ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటే బట్టతలలు ఉన్నా కానీ వాళ్ళకి తొందరగా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అంటే 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వాళ్ళ తాతయ్యకి అవుతే, వాళ్ళ నాన్నకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అవుతే, తనకి 20 ఏళ్ళ లోపే బట్టతలలు వచ్చేసే అవకాశాలు పెరుగుతున్నాయి అనమాట. ఈ మధ్యకాలంలో నేను చాలా మందికి చూస్తున్నానండి, ప్రీమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటే పిల్లల్లో బట్టతలలు అనేది బాగా పెరుగుతుంది. మరి 15 ఏళ్ళ లోపల ఎవరికి అంత కనిపించదండి. 15 ఏళ్ళు దాటిన పిల్లల గురించి అని నేను చెప్తున్నాను. వీళ్ళకి వెంట్రుకలు ఊడిపోయి, లేకపోతే జుట్టు పల్చగా అయిపోయి మాడు కనిపించటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి బట్టతల ఉంది అని చెప్పి పిల్లలు చూసుకుంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు అండి. కాకపోతే మీరు గమనించాలి, అసలుకి అది బట్టతలకి సంకేతం ఉందా లేదా అని మీరు చూడాలి. కానీ దానికి ఇది ఉండొచ్చేమో అని చెప్పి మీరు అనుమానం ఇంకా ఎక్కువగా చేయకూడదండి. అది మీకు ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే మీరు మా దగ్గరకు వస్తే దాని తగ్గట్టుగా మేము చూసి చెప్తామండి అది ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. అలానే పిల్లల్లో ఈ విధానికి రావటానికని లైఫ్ స్టైల్ గురించి చెప్పానండి, న్యూట్రిషన్ గురించి అని చెప్పాను. న్యూట్రిషన్లో వైటమిన్ B12, ఫెరిటిన్, ఐరన్ కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే అర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి బట్టతలలు అనేది రావటం అనే సంకేతం 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళ దాకా దాన్ని అర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారనమాట. 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేది లేట్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారనమాట. సో ఈ అర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా, లేట్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా తోటి మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ అవుతాయి అని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతూ ఉంటుందండి. ఎవరికైనా కానీ బట్టతలలు వచ్చాయి, వాళ్ళకి ఒకవేళ జుట్టు ఊడిపోతుంది, వెంట్రుకలు ఊడిపోయి మంచిగా మాడు కనిపిస్తుంది, అసలు పల్చగా అయిపోతుంది అని అంటే దానికి అర్థం వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి కాన్ఫిడెన్స్ నలుగురిలో కలవటానికని బాగా తగ్గుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, అమ్మాయిల్లో కూడానండి. నేను చూస్తున్నాను ఈ అమ్మాయిల్లో 20 ఏళ్ళ వయసు, 21 ఏళ్ళ వయసుకి కూడా బాగా పల్చగా అయిపోతున్నాయి జుట్లని. వాటిని మనం కరెక్ట్గా మనం అడ్రస్ చేయలేదు అని అంటే ఆ జుట్లన్నీ, వెంట్రుకలన్నీ బాగా పల్చగా అయిపోయి మాడు ఎక్కువగా కనిపించి ఇబ్బంది పెడుతుందండి. ఇలాంటి ఇబ్బందికరమైన కండిషన్స్లోనే మనం ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోక ముందు మనం లైఫ్ స్టైల్లో మార్పులు, ఆహారంలో మార్పులు అనేది ఖచ్చితంగా మనం చేయాలి. లైఫ్ స్టైల్, ఆహారంలో మార్పులు చేసినాకనే మా మందులు పనిచేయటం అనేది మొదలు పెడుతుందండి. మీ పిల్లల్లో ఎవరికైనా కానీ ఉంటే కనుక హెయిర్ లాస్ ఇష్యూస్ తప్పకుండా ఈ వీడియోని వాళ్ళని చూడమని చెప్పండి. ఎందుకనంటే ఈ లైఫ్ స్టైల్కి, న్యూట్రిషన్కి, బట్టతలలకి, హెయిర్ లాస్కి చాలా సంబంధం ఉంటుందండి. ఎలా ఉంటుంది అని అంటే నేను సింపుల్గా చెప్తానండి. మీకు ఉదయం 8ంటికి 9ంటికి ఆకలిస్తుంది, అలానే మధ్యాహ్నం 1 గంటకి 2ంటికి ఆకలిస్తుంది, సాయంత్రం 8, 9ంటికి ఆకలిస్తుంది. ఎందుకు ఆకలిస్తుంది? మీకు ఆకలి అనేది ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ మీ క్లాక్లో చూసి మీ పొట్ట మీకు అప్పుడు ఆకలి ఉంది, మనకి ఇది చేయాలి, మనం తినాలి అని చెప్పి చెప్తుందా? కాదు. దానంతదే ఆ క్లాక్ తోటి మనకి వెళ్తూ ఉంటుంది అనమాట.
ఈ క్లాక్ అనేదాన్ని బయాలజికల్ క్లాక్ అని అంటాం. హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఉంటుందండి. ఇది సూర్యోదయం సూర్యాస్తమయం తోటి సంబంధం. ఈ సూర్యోదయం సూర్యాస్తమయం అనే దాంతో మనకి సంబంధం ఉన్న ఈ బయాలజికల్ క్లాక్ తోటి ఏమవుతుందనంటే అక్కడ మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి కూడా మనకి ఎక్సెస్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఏమవుతుందనంటే ఉదయం 7 గంటలకు 6 గంటలకు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో బయాలజికల్ క్లాక్ కూడా అదే టైంకి మనకి నిద్ర లేపటానికని ప్రయత్నం చేస్తుంది. మీరు 12 గంటలకు రాత్రికి పడుకున్నారనుకోండి, 8ంటికి మీకు బయాలజికల్ క్లాక్ ఏదైతే లేపాలో అది లేపుతుంది, కానీ మీకు హార్మోన్స్ ఏవైతే రిలీజ్ చేయాలో ఆ బయాలజికల్ క్లాక్ కూడా సింక్రని దెబ్బతింటుంది అనమాట. అందుకోసమనే మీరు సమయానికి నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గమనిస్తే మీ తాతల నాటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, యాన్సెస్టర్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సాయంత్రం 7ంటికి 8ంటికల్లా పడుకునేవాళ్ళు. భోంచేసి చీకటి అవ్వగానే పడుకుండిపోయేవాళ్ళు. ఉదయాన్నే 4ంటికి 5ంటికల్లా లేచేసి మొత్తం అన్ని పనులన్నీ చేసుకునేవాళ్ళు. సో అలా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనం రాను మనకి అడ్వాన్సెస్ పెరుగుతున్నప్పుడు, టెక్నాలజీస్ పెరుగుతున్నప్పుడు మనం అడాప్టేషన్స్ చేసుకుంటూ మనం రాత్రి దాకా లేటుగా మనం పడుకోవటం చేయటం వల్ల హ్యూమన్ బాడీలో మనకి బయాలజికల్ క్లాక్ డిస్టర్బెన్సెస్ తోటి, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ తోటి, స్ట్రెస్ హార్మోన్స్ తోటి ఇవి వస్తుంటాయి అనమాట. సో దీన్ని నేను బట్టతలని లైఫ్ స్టైల్ ప్రాబ్లంగా నేను పరిగణిస్తానండి. లైఫ్ స్టైల్ అని అంటే మీరు బ్యాడ్ లైఫ్ స్టైల్స్ యూస్ చేయటం వల్లనే మీరు ఆండ్రోజెనెటిక్ అలోపీసియాని బాగా ప్రీపోన్ చేసుకుంటున్నారు. ఈ ప్రీపోన్ చేసుకుంటున్న ఆండ్రోజెనెటిక్ అలోపీసియాని మనం కాపాడుకోవాలంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్, డైట్. డైట్లో మంచి ఆహారమైన డైట్ తీసుకోవాలండి. బాగా తింటారు, అన్నం ఇంత తింటారు అని అంటే అది కాదండి. అన్నంతో పాటు మంచి కూరలు ఉండాలి. ఏ దొండకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో తినేసుకొని మనం అలా చేయకూడదండి. మంచి టమాటాలు తీసుకోవాలి, అలానే బీట్రూట్స్ తీసుకోవాలి, క్యారెట్ తీసుకోవాలి, రాడిష్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అనేది తినటం చాలా ఇంపార్టెంట్ అండి. ఆకుకూరలు తినకపోతే మనకి అసలు న్యూట్రిషన్ అనేది చాలా డిప్లీషన్ వస్తుంది అనమాట. అలానే మనకి ముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, లివర్, ఫిష్ నెలకు ఒకసారి తీసుకోవాలండి. అది తీసుకోవటంతో మీకు హై ప్రోటీన్ కంటెంట్, అలానే వైటమిన్ B12, అలానే ఐరన్ కూడా మీకు మంచి సప్లై ఉంటుంది అనమాట. నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్లో డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి. అందరూ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో పిస్తా, బాదం కాకుండా పిస్తా, అంజీర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే వాల్నట్స్ కూడా అంటాం కదా, దాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి డైట్ అనేది మీరు రెక్టిఫై చేసుకుంటూ లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఫస్ట్ మీకు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ని, డైట్ని మీరు మార్పు చేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మందులు అంటారా, లైఫ్ స్టైల్ డైట్ మార్చుకుంటూ దాంతోపాటు చేసుకోవచ్చండి. PRP, మీసో, GFCs అనేటివి వాటితో కూడా చేసుకోవచ్చు. మా దగ్గర హెయిర్ లాస్ థెరపీ షెడ్యూల్స్ ఉంటాయండి. నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం ఆ థెరపీస్ అవన్నీ చేసుకుంటూ మనం ఈ మార్పులు చేసుకుంటూ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. బట్టతలలు అనేటివి ప్రోగ్రెసివ్ కండిషన్ అండి. దాన్ని మనం ఒకటేసారి క్యూర్ చేయాలని కూడా అనుకోకూడదు. ఏ 15 రోజుల్లో, వారం రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని కాదండి. కనీసం ఒక సంవత్సరంన్నర అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మా దగ్గర ఉన్న ఈ అత్యుత్తమైన థెరపీస్ తోటి మనకి మంచి ట్రీట్మెంట్స్, మంచి రిజల్ట్స్ రావాలి అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా మీరు మా దగ్గరికి రావచ్చు. మా నంబర్స్ ఉంటాయి, దాన్ని తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఎటువంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నా మీరు క్లియర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నాకు వీలైనప్పుడు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై అనేది ఖచ్చితంగా నేను చేస్తాను. దీనికి తగ్గట్టుగా నేను మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ ఇస్తున్నానని నేను ఆశిస్తున్నానండి. దాన్ని మీరు లైక్ చేసి, అలానే ఎవరికైనా వెంట్రుకలు ఊడుతున్నాయి, ప్రాబ్లమ్స్తో ప్యానిక్ అవుతున్నారు, కాన్ఫిడెన్స్ లేదు అని అంటే వాళ్ళకి ఈ వీడియోస్ని పంపించి లైఫ్ స్టైల్ డైట్ అనేది మార్చాలి అని చెప్పండి. లైఫ్ స్టైల్ డైట్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అని నా వీడియో తోటి మీరు షేర్ చేసి చెప్పొచ్చు. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే, చుట్టాలకైనా కానీ ఎవరికైనా కానీ ఈ వీడియోని పంపించండి. వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి చాలా మటుకు మార్పు చేసుకొని వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను మీకు మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి వస్తాను. నమస్తే.